చూడండి, బ్యూటిఫుల్ అండి, అబ్సల్యూట్లీ ఇన్సేన్ వ్యూ, అద్భుతం. సో చక్కగా దర్శనం అయితే అయిపోయిందండి, చాలా అద్భుతం. ఇదిగోండి నేను ఇంకొక వ్యూని దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు, బ్యూటిఫుల్ సేమ్ గిరి. జై మాతాజీ, జై జై. సో ఇదిగోండి ఇవన్నీ ఇలాగా గుర్రాలు అనేది మనకి భావన వరకు తీసుకెళ్తారు, అక్కడ నుండి అయితే మనం నడిచి వెళ్ళాలి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జమ్మూ అండి. నేను ఇప్పుడు వైష్ణవ దేవాలయం సమీపంలో ఉన్నాను, కానీ కట్రా బస్సెస్ అనేది దొరకట్లేదు. నేను ఈ చలికి లేవలేకపోయాను తొందరగా. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 6 అవుతుంది, చీకటిగా ఉన్నా కూడా 6 అవుతుంది. సో నేను ఇప్పుడు కట్రా బస్సు పట్టుకొని కట్రా 46 కిలోమీటర్లు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. సో ఈరోజు అయితే ఏ ప్లాన్ అయితే పెట్టుకోవట్లేదు, ఒక్క వైష్ణవ దేవాలయం అయితే దర్శించుకొని చక్కగా ఇంటికి వచ్చి శ్రీనగర్ అయితే బయలుదేరిపోతాను. సో ఫర్ నవ్ అయితే ఇదిగోండి ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు. సో అది కీప్ యూ పోస్టెడ్ అండి. ఏంటి ఏం అర్థం కావట్లేదు. సో ఇదిగోనండి నేను కాట్రా అయితే వచ్చాను వైష్ణవ దర్శనం కోసమని. ఇక్కడ ఒక మనకి స్టార్టింగ్ అయితే ఒక కార్డు తీసుకోవాలి. ఇదిగోండి ఆధార్ కార్డు అనేది మీకు ఫోటో అనేది తీసుకొని ఇక్కడ కార్డు ఇస్తారు, ఇన్ అండ్ అవుట్. మన ఛార్జెస్ అనేవి ఫ్రీ అని ఏం ఛార్జ్ చేయరు. సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తానో మీకు తెలియజేస్తాను. ఇదంతా కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే అద్భుతమైన లొకేషన్స్ అండి, ఇన్క్రెడిబుల్. హలో గైస్, సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాట్రా అండి. నేనైతే వైష్ణవ మాత దేవాలయంకి అయితే వెళ్తున్నాను. మనకి కాశ్మీర్ అనేది ఇంక నేను వెళ్ళలేదు, కానీ జమ్మూలో మనకి ఏదైనా ఫేమస్ ఉంది అంటే అది వైష్ణవ మాత దేవాలయం. దాని తర్వాత మనకి రఘునాథ్ దేవాలయం, మనకి రణబీరేశ్వర దేవాలయం. ఇది కూడా జమ్మూ కూడా ఒక టెంపుల్ సిటీ అని.
సో వైష్ణవి దేవాలయం అనేది నాకు చాలా ఎమోషనల్ బాండింగ్. చాలాసార్లు అయితే ఈ దేవాలయంకి వచ్చాను, కానీ నాకు ఊహ తెలియకపోయినప్పుడు వచ్చాను కాబట్టి చక్కగా ఊహ తెలిసాక ఈ అద్భుతమైన దేవాలయానికి రావాలని నేను నిర్ణయించుకొని ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. దారిలో అయితే స్టన్నింగ్ వ్యూస్. సో ఇదిగోండి, ఇది మనకి స్టార్టింగ్ ఐడి కార్డ్ అనేది మీకు స్కాన్ చేస్తారు. ఆధార్ కార్డు స్కాన్ చేసి మీరు హెలికాప్టర్లో వెళ్ళాలంటే హెలికాప్టర్లో కూడా వెళ్ళొచ్చు. హార్సెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఏముంటాయని నేను పైకి వెళ్ళి చెప్తాను. గిరినర్ ట్రెక్ అయితే చేశాను. చూడండి, మాత గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది చూపిస్తాను. సో నేను మనం ఒకటే వెళ్ళాలనుకుంటాను. సో చూసారా, ఎంత భారతదేశం అంతా కూడా స్త్రీల ప్రాధాన్యత ఎక్కువ. ఎంత అద్భుతం కాకపోతే చూడండి, చక్కగా మనకి శిఖరాల్లో మనకి వైష్ణవి మాత, చివరిలో మనకి భగవతి అమ్మన. సో ఆ కార్డు లేకుండా అయితే మీరు రాకూడదండి. మీరు కార్డు అనేది ఫ్రీ అని, కాకపోతే మా పాయింట్కి వెళ్తే ఆటో వాళ్ళు మనకి 200, 300 అడుగుతారు. కానీ నేను చక్కగా అయితే ఒక 100 రూపాయలు ఇచ్చేసి అయితే ఈ పాయింట్కి అయితే వచ్చాను. ఇది ఫ్రిస్కింగ్ శ్రీ వైష్ణవ మాత శ్రైన్ బోర్డ్ ఫ్రిస్కింగ్ పాయింట్. సో అది అక్కడికి వెళ్ళాలండి. ఆ దర్శనం అనేది 12 గంటలకి క్లోజ్ అవుతుంది. మనకు 5 AM to 12 PM, మళ్ళీ ఈవినింగ్ 4 to 9. నాకైతే ఈరోజు పెద్ద పని ఏం లేదు, నేను పెద్ద టార్గెట్ ఏం పెట్టుకోలేదు. సో సిన్స్ ఇట్స్ అన్ ఎమోషనల్ టచ్ ఫర్ మీ. సో నేను ఈరోజంతా ఇక్కడ స్పెండ్ చేసి చక్కగా తల్లి దర్శనం చేసుకొని చూడండి, జై మాత. సో చూడండి, అక్కడ హెలికాప్టర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఆ హెలికాప్టర్స్ మీద అయితే సో ఇదిగోండి, ఆ ఫ్రిస్కింగ్ పాయింట్ దగ్గర ఏదో దేవాలయం ఉందనుకున్నాను, కానీ మనకు అక్కడ చెక్ అయితే చేస్తారు. మొత్తం అంతా మరి సెక్యూరిటీ కదా, మొత్తం అంతా శ్రీ వైష్ణోదేవి శ్రైన్ బోర్డు వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. బా, సో గిరినార్లా ట్రెక్ అయితే కాదు, కానీ స్లోప్ అన్నారు. మరి ఎంతవరకు అవుతుంది, స్టార్ట్ అయితే అయ్యారు భజన. సో ఇవి ఒక వెరైటీ మాదిరిగా ఉన్నాయి గుర్రాలు వెళ్తాయండి. మా అమ్మ ఇప్పుడు చెప్పేది గుర్రాల మీద అయితే వెళ్ళిపోవచ్చా అన్నది. కానీ మనం పెద్దవాళ్ళు అయితే గుర్రాలు ఏదైతే అంటారు డోలీ కానీ గుర్రాల మీద వెళ్ళిపోవాలి. లేదు అది కాదనుకోండి, మీకు హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది కాబట్టి హెలికాప్టర్ మీద కూడా వెళ్ళిపోవచ్చు అండి. కానీ మనకు తెలిసిందే కదా, నేను స్టెప్స్ ఎక్కేసానంటే మరి ఈ స్లోప్లో అనేది ఈజీగా ఎక్కేస్తాను. మరి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ 12 గంటలకు దర్శనం క్లోజ్ అండి. 3 గంటల్లో 12 కిలోమీటర్లు ఎక్కగలనా లేదని ఆలోచిస్తున్నాను. చూడండి, ఇదంతా మనకి చాలా అద్భుతమైనది. ఇది కూడా మనకి గిరినార్లో ఎంత హడావిడి ఉంది. కింద ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయం దర్శించుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ఇద్దరు తిట్టాను, ఏకంగా షూ వేసుకొని దేవాలయం లోపలికి వచ్చేస్తున్నారు. మినిమం కామన్ సెన్స్ లేకుండా. కొన్ని ఎవరు అంటే అనుకోవచ్చు, భారతీయులు కూడా తల్లిదండ్రులు చెప్పాలి. ఇదిగోండి మనకి ఫోన్ అయింది. సో యాత్ర అనేది స్టార్ట్, టంకాలు మోగుతున్నాయి. జై వైష్ణవ మాత. నాకు ఇలాంటి ట్రెక్కలాంటి గొప్ప సరదా, ఎక్కి పడేస్తారు వారికి. ఈ మధ్యన ఇదిగోండి ఇలాగే ఉంటుందండి స్లోప్. మనకి కంఫర్టబుల్గా షికారుకి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేవచ్చు. 12-13 కిలోమీటర్లు అయితే నడిచేస్తాను, కానీ అంతకు మించి అయితేనే స్టెప్స్ ఉంటేనే కొంచెం ఇబ్బంది నాకు. ఇలా ఎంత దూరం నడిచి వెళ్ళిపోవచ్చు. సో ఇదిగోండి పోనీ పల్లకి అండ్ పిక్ ప్రీపెయిడ్ బుకింగ్. సో ఇవన్నీ ఛార్జెస్. పల్లకి ఫర్ వెయిట్ అప్ టు 100 kgs. అంటే మనకి డిఫరెన్స్ అనేది వెయిట్ బట్టి మనకి రేట్ అనేది మారుతుంది. చూడండి, చాలా బ్యూటిఫుల్. హర హర మహాదేవ శంభో శంకర. బాగుంది జనం. ఏంటంటే ఈరోజు ఏకంగా మంగళవారం, నేనైతే క్లోజ్ అండి. సో మీకు గుర్తుపెట్టుకుని వైష్ణోదేవికి ఎప్పుడైనా రావాలనుకుంటే మీరు ఓన్లీ ఆల్ డేస్ ఆర్ ఓపెన్, బట్ ఓన్లీ మండే ఇస్ క్లోజ్డ్ అండి. సో ఇది కూడా మొత్తం ఇక్కడ రకరకాల గుర్రాలు, ఈ కాశ్మీర్ జమ్మూ గుర్రాలు ఇవి. ఏంటి ఈరోజు ఇంతమంది హడావిడి, మొత్తం చాలామంది జనం అండి ఈరోజు. ముసలావిడ గుర్రం ఎక్కింది. సో మొత్తం గుర్రాలకి ఎంత ఛార్జ్ చేస్తారని తెలియదు, ఒకసారి అడుగుతాను. సో ఇది కూడా గుర్రాలు కావాలంటే గుర్రాలు చక్కగా ఎక్కొచ్చు. 650 నుండి 800 వరకు ఛార్జ్ చేస్తారండి. పాపం
వీటికి కూడా చాలా ఓపిక ఉండాలి. మనుషులు మనమే ఎక్కకపోతే గుర్రాల మీదకి ఎక్కి మరీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేను అందుకని ఏదైనా కాలు నడుపుతున్న ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం. అప్పటికి తప్పదు, ఇంక సదుపాయం లేదు అనుకుంటే మాత్రమే మరి తప్పక ఏదైతే చేస్తాను. గిరినార్లు కూడా మరి నేను చూడండి కర్రలు సేమ్ జై మాతాజీ, జై జై. సో ఇది కూడా ఇవన్నీ ఇలాగా గుర్రాలు అనేది మనకి భవన వరకు తీసుకెళ్తారు. అక్కడ నుండి అయితే మనం నడిచి వెళ్ళాలి. కోపం అయిపోతా. బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. దారి పొడుగున మన షాపులు ఏవి కావాలంటే ఉన్నాయి. కొన్ని డ్రెస్సులు, జమ్మూ డ్రెస్సెస్. ఇక్కడ ఒక మందిర్, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. సో ఇది నాకు పెద్ద ఏం అనిపించలేదు, నార్మల్గా ఉంది. పని పైకి ఎక్కే కొద్ది ఎలాగుంటుందేమో కానీ హాయిగా ఉంది. పైకి ఎక్కడం మళ్ళీ దిగడం, పైకి ఎక్కడం దిగడం. సో చాలా దేవాలయాలు ఉన్నాయి. బాణగంగ మందిర్, బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. సో బాణగంగ చూడండి, చుట్టూ కూడా మనకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణుడు, ఓం నమ శివాయ. మొత్తం పైకి ఎక్కే వరకు దేవాలయాలే అనుకుంటాను. ఇదిగోండి రాధాకృష్ణ, మొత్తం రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ. బాణగంగ, హర హర మహాదేవ, శంభో శంకర. కాశ్మీర్లో ఎక్కువ అది చూశాను. ఒక 6-7 కలిపి నెత్తి మీద అది పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏడు మొత్తం వైష్ణవాదకి వెళ్ళే మొత్తం కూడా బ్యూటిఫుల్. చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం చుట్టూ దేవాలయాలని. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం వైష్ణవిదేవి, ఆ మ్యాప్, హరహర మహాదేవ, శంభో శంకర. మోదీ గారు కూడా ఉన్నారు ఇక్కడనే. ఫోటోగ్రఫీ అంటే చాలా వరకు మనకి చాలా ఫోటోగ్రఫీ షాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ స్టూడియోలు అండి, వాళ్ళు పెట్టుకున్నారు. ఆ మోడల్లో మీకు డిజైన్ చేసి చక్కగా ఇస్తారు. సో పైన కూడా మనకు ఒక ఫోటో అనేది ఇస్తారు, ఎందుకంటే ఐడి కార్డు ఉంది కదా, ఈ ఐడి కార్డు చూపిస్తే వాళ్ళు చూడండి. ఇవన్నీ స్టూడియోలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సో అక్కడి నుంచొని మీరు ఫోటోలు తీసుకోవచ్చు. సో డోలీ అన్నాను కదా, ఇక్కడ గిన్నెర్లు కూడా చూసాం. ఇక్కడ కూడా డోలీలు ఉన్నాయి. సో దేవాలయంలో మనం జమ్మూలో నాకు పెద్దగా కనిపించలేదు, కానీ దేవాలయానికి వచ్చాను కావాలని. ఏంటి ఇక్కడ ప్రజల వాతావరణం పరిస్థితి అని, ఇన్క్రెడిబుల్ వ్యూస్, గూస్ బంప్స్ వస్తాయి. కాకపోతే నేను రావడానికి నాన్న తిప్పలు పడి ఇక్కడికి వచ్చాను. సో అందుకే వ్యూస్ అనేది తీయలేకపోయాను, కానీ అద్భుతం, చాలా అద్భుతం. సో వెళ్ళిపోతున్నారు డోలీలు, గుర్రాలు అన్నీ వెళ్తున్నాయి. దారిలో మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇదిగోండి మనకి వాకింగ్ ఘాట్. సో చిన్నపిల్లలకి అవి కూడా ఉన్నాయి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలంటే చాలామంది చిన్నపిల్లలు అడ్డు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు, గుర్రాలు ఎక్కిపోతున్నారు. చక్కగా స్నానం అయితే చేసి దర్శనం చేసుకోవచ్చు. కొంతమంది అలా చేసుకుంటారు, చాలా దూరం నుండి వస్తారు కదా, తల్లి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చక్కగా దర్శనం స్నానం చేసి ఆ తల్లిని దర్శించుకునే వాళ్ళు. ఇక్కడ బాతింగ్ ఘాట్ కూడా అవైలబుల్ ఉంది, అంబులెన్స్ కూడా ఉందండి, చూశాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెక్స్ అని చెప్పుకోవాలి. ఇదిగోండి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. జై మాత విఘ్నేశ్వరుడు, చాలా అద్భుతం. సో ఇది మొత్తం మనకి పాన్ షాపులు దగ్గర నుండి అన్ని రకాల సదుపాయాలు కూడా మనకి ఈ సైన్ బోర్డు వాళ్ళు సమకూర్చారు. ఇది మనకి 1986లో ఈ బోర్డు అనేది స్టార్ట్ అయిందండి. సో పెద్ద అంటే బోర్డు అంటే పెద్దది కదా, ఒక చైర్మన్ 10 మెంబర్స్ ఉంటారు, వాళ్ళే ఇదంతా కూడా గవర్న్ చేస్తున్నారు.
సేమ్ గిరినాలయం ఇంకా దారంతా మనకు మ్యాగీలు ఇవన్నీ ఉంటాయి, పానీపూరీలు, డ్రింకులు. బ్యూటిఫుల్. హర మహాదేవ శంభో శంకర. పార్వతి దేవి, సరస్వతి దేవి అద్భుతం, చూడండి చాలా అద్భుతం. ఆంజనేయ, మనకి దారి పొడవు కూడా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం. బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇంకా ఇది ఏకుజాము కానీ సాయంత్రం వెళ్ళగానే ఇక్కడ ఉంటే వ్యూ అనేది అమేజింగ్గా ఉంటుంది. సో ట్రెక్ అయితే చాలా అద్భుతంగా ఉంది, బాగుంది, నాకు చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే మీరు ఆయాసం వచ్చేటప్పుడు ఎక్కువసేపు బ్రేక్ లేకుండా చక్కగా ఒక 10 సెకండ్లు బ్రేక్ ఇచ్చి మళ్ళీ నడిస్తే మీకు అల్పేం రాదండి. దారి పొడుగులు మనకు చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. సో షూస్ అనేది మీరు వేసుకోకపోతే మంచిది, కానీ వేసుకోవాలనుకుంటే మీరు కంఫర్ట్ జోన్ కావాలంటే వేసుకోండి. ఎందుకంటే మరి అదైతే మనకి సులువుగా ఎక్కడానికి బాగుంటుంది. కానీ చాలామంది అయితే చెప్పులతో వచ్చేస్తున్నారు. బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది ట్రెక్. నాకు ఇంకా పస తగ్గలేదండి ఇంకా, ఎందుకంటే ఒక మినిమం ఒక 3-4 గంటలు మెల్లి నడిచానంటే ఆపకూడదు. ట్రెక్కింగ్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆపకూడదు, ఆపితేనే ప్రాబ్లం. ఆపకుండా మెల్లిగా 10 నిమిషాలు బ్రేక్, 10 సెకండ్లు. హర హర మహాదేవ్ శంభో శంకర. హే చిన్నపిల్ల శనేశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర. సో ఎక్కడో ఒక గ్యాప్ అనేది తీసుకోవాలి, కానీ ప్రస్తుతానికైతే అవసరం లేదు. కాశ్మీరీ ఆంటీలు చక్కగా ట్రైపాడ్లు పట్టుకుని పైకి ఎక్కేస్తున్నారు. సో ఈ గుర్రాలకి మంచి బిజినెస్ అవుతుందండి. మామూలు ఒకరు ఇద్దరు కాదు, చిన్న పెద్ద ఎవరు లేరు, ఎక్కువ పడేస్తున్నారు అందరూ. సో ఇదిగోండి, ఇది మనకి 360 స్టెప్స్ ఎక్కితే మనం వైష్ణవ దేవాలయానికి వెళ్తాం. ఇలాగైతే మనకి 12 కిలోమీటర్లు వెళ్ళాలి. సో నేను షార్ట్ కట్ అయితే నాకు అవసరం లేదండి, చక్కగా నేను లాంగ్ వేలోనే వెళ్ళి ఇది దర్శనం చేసుకొని దాని తర్వాత ఆ పక్కన స్టెప్స్ నుండి రావాలో లేకపోతే మళ్ళీ ఇదే పక్కన రావాలని ఆలోచిస్తాను. అంతవరకు అయితే మనకి అందరూ వెళ్ళిన రూట్లో వెళ్ళి వెళ్దాం. స్టెప్స్ మీద అయితే మరి 360 అంటే పర్వాలేదు, మనకి ఒక గంట కూడా అవుతుంది. సో ఇలాగైతే కొంచెం శ్రమ ఉపయోగించాలి. చూడండి బ్యూటిఫుల్. సో ఇంకా మొత్తం ఫుల్ విజువల్ అయితే నాకు రాలేదు, నేను కిందే ఉన్నాను. పైకి ఎక్కిన తర్వాత ఆ విజువల్ అంతా మీకు చూపిస్తాను నీట్గా. సో ప్రయాణం అయితే కొంతవరకు మెల్లగా వెళ్తుంది, మరి ఎంతవరకు వెళ్తుందో తెలియదు. బ్యూటిఫుల్. నేను బయలుదేరడమే లేట్గా బయలుదేరాను, 4 గంటలు లేచి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఈ చలికి పడుకున్నాను. రాత్రి చలి వేసింది కానీ ఇప్పుడు గుమాయించేస్తుంది. పైకి వెళ్తుంటే మొత్తం వేడి వేడి వేడి. దీనికి తోడు ఇంకా నేను ప్రీ ప్లాన్డ్గా స్వెటర్లు కోట్లు అన్నీ తీసుకొని వచ్చేసాను, బ్యాగ్లో పెట్టేశాను. ఏముంటుందని ఏం లేదు. సాయంత్రం వేళ అయితే ఫ్రీజ్ అవుతుంది బాడీ. రాత్రి అయితే కొంచెం బాగా ఎక్కువ చలి అనిపించింది. మరి చలి ఎండ వాన ఏదైనా కూడా నా ప్రయాణం అనేది ఆపను. ఆ తల్లిని దర్శించుకోవాలి. ఇంకా 2 గంటలు 10 అయిపోతుంది, 12 క్లోజ్. మరి 12 గంటలకు నేను వెళ్ళకపోతే మళ్ళీ 4 గంటల వరకు ఇక్కడ ఉండి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకైతే దిగిపోతాను. మరి దిగిపోవడం అయితే ఈజీగా దిగిపోవచ్చు, దర్శనం అయిపోవాలి మెయిన్, అదే మెయిన్ ప్రాబ్లం. చూద్దాం మరి ఈరోజు 2 గంటల్లో ఎక్కగలనా లేదా ఏంటో తెలియదు. బాగుంది, డంకాలకి ఇంకా వాకించి పడేస్తాను. నేను వాకించుదామని నాకు ఉంది, కానీ మరి ఎక్కడ ఆగట్లేదు. నేను కావాలని కాలు నొప్పి వచ్చినా కూడా వెళ్ళిపోతున్నాను. దర్శనం ఆగిపోతే మళ్ళీ 4 గంటలు అక్కడ ఉండి ఆ తల్లి దర్శనం చేసుకొని మళ్ళీ నేను దిగాలి కిందకి.
వచ్చేసాము. లంకాలు మాత మోగించేస్తున్నారు, మామూలు లేదు. ఈ స్వెటర్ ఎందుకు వేసుకొచ్చా నిప్పేస్తాను, కాసేపు అయిందో తిప్పేసి చక్కగా నడిచి అయితే వెళ్తాను. మరి అదే బెస్ట్. ఈ స్వెటర్లో స్టైల్ ఇది కాదు, కానీ అంటే నేను మంచులో ఉండిపోతానేమో అనుకుని ముందు జాగ్రత్తగా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఒకప్పుడు హిల్ అండి. ఇప్పుడు మనకి స్లోప్ అయితే ఎత్తపారిన తర్వాత మనకి ఇదంతా కూడా స్లోప్ వేసేసారు. పెద్దవాళ్ళు అందరూ సౌకర్యంగా నడవాలని. ఒకప్పుడు అంటే మా అమ్మగారు ఈ దేవాలయానికి చాలాసార్లు వచ్చారు, కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఇది కొండ, ఈ క్వారీ అన్ని ఇప్పుడు చేసి చక్కగా ఈ వైష్ణవి మాత శ్రైన్ బోర్డు వాళ్ళు ప్రజలకు సౌకర్యంగా ఇవైతే ఉన్నాయి. ఒకప్పుడు అమర్నాథ్ కూడా నీటిలో వెళ్ళి ఆ తాళ్ళు పట్టుకొని నీటిలో వెళ్ళి ఉండేవి. ఇప్పుడు రాను రాను జనరేషన్ మారే కొద్దీ ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం అనేది రీమోడిఫై చేస్తున్నారు. కానీ జాగ్రత్తలు మాడిఫై చేయాలని కాదు, కానీ ప్రజలకు ఏమీ జరగకూడదని ప్రభుత్వం ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఇదిగోండి, మనకి ఆ కుర్రాడు ప్రసాదం కూడా చక్కగా ఫ్రీగా భక్తులకి అయితే పంచుతున్నాడు. జనం విపరీతం, గుర్రాలు దాడి మామూలుగా లేదు. మొత్తం అందరు గుర్రాలండి. మీకు అద్భుతమైన పాయింట్కి అయితే వచ్చాను, ఆ పాయింట్ అనేది మీకు చూపిస్తాను. కాశ్మీరీ వ్యూ బాగుంది, అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. సో పైకి వెళ్తాను, పైకి వెళ్ళాక ఇంకా మోర్ బ్యూటిఫుల్ వ్యూ మీకు పైన చూపిస్తానా. బా సో పిల్లలు కూడా మోసుకొస్తారు మీరు రాలేకపోతే. సో అంతా డబ్బే, సేమ్ మన గిరినార్లో ఉన్న సదుపాయాల కన్నా కొంచెం ఎక్కువ సదుపాయాలు. అక్కడ ఓన్లీ డోలే ఉండేది, మరి గుర్రాలు ఏనుగులు అవేట్లేవు. మనకి జైసల్మేర్లో ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులు అంటే అవి చిన్న ట్రెక్ కాబట్టి ఏనుగులు, కానీ ఇలా ఎత్తు పెద్దవి అయితే అవి ఎక్కడ ఎక్కుతాయి. ఒక మందికి ఇక్కడ గుర్రాలన్నీ వేరే మోడల్ గుర్రాలు ఎందుకు ఉన్నాయంటే ఇవి బలంగా లేనట్టు కనిపిస్తున్నాయి నాకు. అది వింతేను. చూడండి, ఎటు చూసినా గుర్రాలు 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 గుర్రాలు, ఒకటి రెండు లేవు ఇంకా లైన్గా. ఇక్కడ ఈ దేవాలయాల్లో గుర్రాలకు మంచి ప్రాఫిట్. ఇవి మనకి కాశ్మీరీ, జమ్మూ కాశ్మీర్ కోతులు. అవేటి అనవండి, మీరు ఊరినే వీళ్ళందరూ అంటిపోల కోసం ఇంటి కోసం వెళ్తే అవేం చేయవు. చూడండి చక్కగా తింటుంది. మనం ఏమో అది అంటే అంత నేను చాలా దగ్గర నుండి చేస్తున్నాను. ఇదిగోండి ఇంతే దూరం ఉంది అది. బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయండి కోతులు. చక్కగా స్వెటర్ అనేది లోపల పెట్టేసాను, ఏం పెద్ద తెలియట్లేదు, ఒక్క పెట్టేస్తుంది. దానికి తోడు ఇంక నేను వేసుకునేసి మరి ఇంకా పట్టుకోద్దు. నేను కరెక్ట్ టైంకి వస్తాను ఎప్పుడు వచ్చినా కూడా. సో ఇదైతే మనం కార్డు అనేది తీసుకోవాలి. కార్డు తీసుకుంటే మీకు లోపల ఎంట్రీ ఉంటుంది. ఇది లేకుంటే అయితే మీరు లోపలికి ఎంటర్ అవ్వలేరు. పైన అయితే మనకు ఒక కాపీ ఇస్తా అన్నారు, దేవుడి దగ్గర మనం తీసుకుంటారేమో. బహుశా మా అమ్మ నాన్న నాకు ఆ ఫోటో చూపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు లోపలికి వెళ్ళారు తెలియదు. సో అక్కడికైతే వెళ్ళి మీకు చూపిస్తాను. ఇది అమ్మ జై మాతాకి జై. సో కన్యాకుమారిలో భగవతి అమ్మన, జమ్మూలో వైష్ణవిదేవి. అద్భుతం అండి. రెండు దేవాలయాలకు కూడా నేను ప్రస్తుతానికైతే వైష్ణవిదేవి సమీపంలో ఉన్నాను, కానీ అదృష్టమే, బ్లెస్సింగ్. చూడండి, ఇంక్రెడిబుల్, చాలా అద్భుతంగా ఉంది. వైష్ణవ దేవాలయంకి వెళ్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది, బ్యూటిఫుల్. సో నాకు తెలిసి ఒక పావు వంతు అయితే ఎక్కాను, అప్పుడే అలసిపోయాను. కానీ ఇదిగోండి చాలా అద్భుతంగా ఉన్న వ్యూస్, ఎక్సలెంట్ ఇమేజ్. మొత్తం అక్కడ నేను చాలా చక్కగా కనిపిస్తుంది మనకు మొబైల్లో. సో ఇంకా 7 కిలోమీటర్లు ఉంది.
చూడండి వైష్ణవ మాత సగం అయితే ఎక్కాను. అక్కడ ఉండేది వ్యూ చాలా బ్యూటిఫుల్. పైకి వెళ్తే మన మౌంటైన్స్ కనిపిస్తాయి. అబ్సల్యూట్లీ అమేజింగ్ అండి. హై ఎనర్జీ, మొత్తం డంకాలు మోతని తల్లి దర్శనం అయ్యేంత వరకు మోతేలా ఉంది. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఇంకా పైనుండి ఏ వ్యూలు కనిపిస్తాయో మీకు చూపిస్తాను. ఇంక్రెడిబుల్ అండి. మార్నింగ్ అయితే నాకు మంచులో నేను తీయలేకపోయాను, లేకపోతే ఇంకా బాగా వచ్చింది. గుర్రాలు అలసిపోయాయి రెస్ట్. మరి కంటిన్యూ అలా తీసుకెళ్ళిపోతాను అంటే కష్టం అండి. అవి కూడా అలసిపోతాయి, మనుషులు అలసిపోయి అది ఎక్కుతుంటే మరి అవి కూడా అలసిపోతాయి. అవి కూడా ప్రాణలేని. మెల్లిగా ఇలాగా పాటలు వేస్తున్నారు, కాపీరైట్ వచ్చేది చూడండి. గుర్రం అలసిపోయి ఏడుస్తున్నట్టుంది. మన బ్యాటరీ కార్ టికెట్స్ కూడా ఉన్నాయి. మనకు అప్పుడు 354 per person అండి. మన చిన్నపిల్లలు బిలో 5 years అయితే ఫ్రీ, కానీ మిగతా వాళ్ళందరికీ ఛార్జ్ చేస్తారు. మనకైతే అవసరం లేదు, డైరెక్ట్గా మనం నడిచే వెళ్ళిపోతాం. కాశ్మీరీ ముసలి ఆవిడ. కొందరు ముసలి వాళ్ళకి అడిగాను ఏం చేశారంటే డైరెక్ట్గా పైనుండి కింద వరకు దర్శనం చేసుకుని వచ్చామన్నారు. చాలా ఓపిక. సుమారు 70 పైగా ఉంటాయండి ఆవిడకి. సో ఈ శ్రైన్ శ్రీ మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డు వాళ్ళు మామూలు కాదండి, చాలా చక్కగా ఈ దేవస్థానానికి అన్ని సౌకర్యాలు సమకూర్చారు. మీరు స్టెప్స్లో వెళ్ళాలంటే స్టెప్స్లో వెళ్ళొచ్చు, ఇలా స్లోప్లో వెళ్ళాలంటే స్లోప్లో వెళ్ళొచ్చు. అలసిపోయిన వాళ్ళకి హెలికాప్టర్లు, ముసలావిడికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి హెలికాప్టర్లు, ఇక్కడ క్యాబ్లు, సవారీలు, గుర్రాలు, డోలీలు. గవర్నమెంట్ బాగా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. నడిచి ఒప్పుకుంటే ఎవరు మేము ఛార్జ్ చేయరండి. సైకిల్కి ఎలాగైతే దేనికైతే ఛార్జ్ చేయరో అలాగా ఒప్పుకుంటే నడిచి వెళ్ళిపోవచ్చు. సో బ్యూటిఫుల్, చాలా చాలా మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వెళ్ళిపోతున్నారు కొంతమంది. టికెట్ 350 రూపాయలు ఇచ్చి దేవాలయంకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇట్స్ కొంతవరకు మరి అంత ట్రెక్ అయితే చేయలేము. కొంతవరకు మనం ట్రావెల్ చేస్తే కలిసిపోతాం. కాకపోతే మనకి కర్రలు పట్టుకొని వెళ్ళిపోవడం ఈజీలాగా ఉంది. నాకు ఎప్పుడు వస్తే ఇది ఒకటి శనిలాగా చాలాగానే అనలేను, కానీ ఈ బ్యాగ్ ఒకటి, వాటర్ బాటిల్ ఒకటి, మరి నేను ఆ పవర్ బ్యాంకు, సామాగ్రి దానికి తోడు ఈరోజు ఇంకా చలికోట ఒకటి యాడ్ చేశాను. ఈ చెమట అంతా పట్టేసి బరువు ఎక్కువైపోతుంది. చూద్దాం, మెల్లిగా సమీపంలోకి వచ్చినట్టే ఉన్నాం. అంటే అంత బేగి రాము, ఇంకొక గంట 2 గంటలు ఇలాగ నడిస్తే వచ్చేస్తాం మ్యాక్సిమం. బ్యూటిఫుల్. జై మాతాకి జై. సో ఎక్కి పర్వాలేదు, కొంతవరకు అయితే వచ్చాను. సుమారు ఇంకా 2.5 కిలోమీటర్లు ఉన్నాయన్నారు మిలిటరీ ఆఫీసర్లు. వాళ్ళని అడిగాను 2.5 hours 2.5 kilometers మీరు నుంచి చేస్తే అయిపోయింది ట్రెక్. మొత్తానికి అయితే వచ్చేస్తా. అక్కడ నుండి భైరవ బావ వెళ్ళాలంటే భైరవ బావ కూడా 2 kilometers మళ్ళీ నడవాలండి, ట్రెక్ చేయాలి. సో చూస్తాను, టైం ఉంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో జమ్మూ, ఆ 2 అన్నీ ఒకేసారి చేస్తాను. చూడండి ఎంత అద్భుతం, కాశ్మీర్ మధ్యాక అన్నట్టుంది. నేను ఈ కన్నాలు వెళ్ళి తీస్తున్నాను, వెయిట్ చేయను. బ్యూటిఫుల్ అండి, చూడండి బ్యూటిఫుల్ అండి, అబ్సల్యూట్లీ ఇన్సేన్ వ్యూ, అద్భుతం, చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్. జమ్మూ మజాక్ అన్నట్టుంది, మొత్తం హైలైట్ అండి. ఇంకా 2 kilometers సమీపంలో ఉన్నాను.
చూడండి, అబ్సల్యూట్లీ ఇన్సేన్, అద్భుతం అండి. ఇందులో తీస్తున్నాను మొత్తానికి. సో అనవసరంగా అంటే ఆ కోతి కూడా తప్పు కాదు, నేను ఆ కోతికి తీయిపోయి కోతి మంచి బ్యాక్గ్రౌండ్లో ఉందని తీశాను. అదైతే ఏక నా మీదకి ఎక్కి నన్ను అటు ఇటు తిప్పేసింది చుట్టూ. ఈ థియేటర్ రాయరాకున్నారు బా. చూడండి, ఆ బొక్కలకి ఈ బొక్కలకి వెళ్ళి మీకు అద్భుతమైన వ్యూ చూపిస్తున్నాను. అక్కడ అంతా మన ఫెన్సింగ్ ఉంటుందండి, అంత ఈజీ ఏం కాదు. పైకి ఎక్కడ పైనుండి ట్రైపాడ్ కానీ ఏదో పట్టుకొని డేర్ చేసుకుంటూ తీయాలి. తీస్తాను, దర్శనం అయిపోయాక అవన్నీ చేస్తాను. సో అదిగోండి, ఫైనల్ అయితే పొద్దున్నుండి ఎక్కి 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 రీచ్ అయ్యాను ఇక్కడికి. మొత్తానికి అయితే ఇది భవన్, ఇది ఆ భవన్ దగ్గర మనం నాకు తెలిసి ఫోన్లు బ్యాగులు అన్నీ తీసేసుకుంటారు. బ్యూటిఫుల్. చూడండి, ఇక్కడ నుండి మన వ్యూ అనేది అద్భుతం కనిపిస్తుంది, ఇన్క్రెడిబుల్. సో ఫైనల్ అయితే చేరుకున్నాను. చాలా అద్భుతం, చాలా బాగుంది. జర్నీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకొక 2 కిలోమీటర్స్ అనేది పైకి ట్రెక్ చేయాలి. ఎక్కడంటే అది కనిపిస్తుంది కదా భైరవ బాబా, అక్కడికి కూడా నేను వెళ్తానండి. మరి మళ్ళీ ఇంకొకసారి నేను వస్తానంటే ఇక్కడికి కేవలం దీనికోసమే రాను కదా. సో భైరవ బాబాను కూడా వైష్ణవి దేవి దగ్గర కాసేపు కూర్చొని ప్రశాంతంగా దర్శనం చేసుకుంటాను. చేసుకుని దాని తర్వాత పైకి వెళ్తాను. మొహం అయితే కొంచెం మారింది కానీ పర్వాలేదు మనకి. కాకపోతే ఇప్పుడు కింద అయితే నాకు వేడిగా అనిపించింది, కానీ పైకి వచ్చే కొద్దీ హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ అనే దగ్గర నుండి పవర్ అనేది లాగుతుంది, చలి వచ్చేస్తుంది. సో మనం ఎంత తొందరగా తల్లి దర్శనం చేసుకొని ఇంకా పైన ఇంకొక భైరవ బాబా ఉన్నారంట. మరి అదైతే మనకి ఎలా చేస్తారో తెలియదు. ఎలా చేస్తే అది కూడా వెళ్ళి కవర్ చేస్తానండి. జై మాతాకి జై. అది అబ్సల్యూట్ ఇన్సేన్ వ్యూస్ అయితే ఉన్నాయి పైనుండి. కానీ ఎక్కడైనా సొంత దొరికితే తీద్దామని చూస్తున్నాను. ఆ బొక్కలో ఈ బొక్కలో పెట్టి చూస్తున్నాను. సో అదిగోండి, ఆ బొక్కలో ఈ బొక్కలో పెట్టి తీస్తున్నాను. చాలా బాగుంది. బా, చివరికి నడిచి 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 వచ్చాను ఆల్మోస్ట్. మనకు లోపల మాత్రం ఫోన్లు ఎలా చేయరు అని అన్నారు. మరి ఎలా చేస్తే బాగుంటుంది, అట్లీస్ట్ ఎవరికైనా చూపించడానికైనా ఫోటో ఎలా తీయడం ఏంటో తెలియట్లేదు. చూడండి, అబ్సల్యూట్లీ ఇన్సేన్ వ్యూ, చాలా చాలా బాగుంది. సో ఇంకొక 5 నిమిషాల్లో తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో ఇది తల్లి దగ్గరికి రావడానికి కోసం నేను గుజరాత్ సూరత్లో మొదలుపెట్టి దారంతా ఎన్నో జిల్లాలు తిరిగి వైష్ణవ మాతకి వచ్చాను. చూసారా, దట్ ఈజ్ సంథింగ్ మోర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే నేను రావాలనుకుంటే డైరెక్ట్గా జమ్మూ వచ్చి అక్కడ నుండి కాట్రా వచ్చి వైష్ణవ మాత దగ్గరికి వచ్చేవాడిని. కానీ సూరత్లో మొదలైంది నా ప్రయాణం. ఎన్నో అద్భుతమైన వ్యక్తులను కలిశాను, చాలా మంచి ఇంటరాక్షన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. జునాగఢ్ ట్రెక్ అది చేశాను. చాలా 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 బాగున్నాయి. ద్వారకా జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా. ప్రస్తుతానికైతే మరి అమర్నాథ్ కూడా వెళ్దాం అనుకున్నాను. మరి అమర్నాథ్ నాకేమి పెద్ద నాలెడ్జ్, మీ అంత నాలెడ్జ్ ఏం లేదండి. సో అలాగా పైన ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడమేనే. సో అమర్నాథ్ యాత్ర అయితే అది ర్యాండంగా మనకి జూలై ఆగస్టులో జరుగుతుంది, అప్పుడే రావాలి. కేదార్నాథ్ కూడా క్లోజ్. సో అందుకని మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళిపోయి అక్కడ 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో ఇక్కడ 2 శివయ్యలు నన్ను రానివ్వలేదు కాబట్టి 2 అక్కడ మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 1 జ్యోతిర్లింగాలు ఉంది. జ్యోతిర్లింగాలు దందని కవర్ చేసుకుంటూ హైదరాబాద్ సమీపానికి వెళ్ళిపోతాను. సో ఇక్కడైతే మనకి వైష్ణవదేవి ఉంది కదా, వైష్ణవదేవిని దర్శించుకొని అక్కడ నుండి మన పైన ఒక 2 కిలోమీటర్లు మళ్ళీ ట్రెక్ చేస్తే భైరవ బాబా దేవాలయం ఉంటుంది. సో మరి అక్కడి వరకు కొంతమంది టికెట్లు తీసుకోవాలన్నారు, కొంతమంది మనకి అలౌ చేయాలంటున్నారు, కొంతమంది అలౌ చేస్తారంటున్నారు.
సో మరి ఏదైతే మరి అక్కడికి వెళ్తే కానీ మనకు తెలియదు. సో మళ్ళీ చేసాను. చాలా అద్భుతం చూడండి, బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. ఏదో యాంగిల్ నుండి తీసి చూపిస్తున్నాను. చూడండి చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఇక్కడ ఎదుగుతూనే ఉన్నాను. అదే మన వైష్ణవ దేవాలయం. జై మాతాజీ. బ్యూటిఫుల్. జై మాతాజీకి జై. చాలా అద్భుతంగా ఉంది చూడండి. చూస్తాను మళ్ళీ ఇంకెక్కడైనా విజువల్స్ కనిపిస్తే తీస్తాను. మనం ఇంతవరకు అయితే నేను మ్యాక్సిమం ఇంతవరకు అయితే తీయగలండి. ట్రై చేశాను ఇంతే బెస్ట్. సో ఇదిగో మొత్తం రాళ్ళు కొండ తాకాను మొత్తానికి. ఇప్పటికి సో అయిపోయిందండి. మనం ఆల్మోస్ట్ ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. చూడండి ఇక్కడ నుండి మళ్ళీ దగ్గరికి వచ్చాను. వేరే బొక్కలో పెట్టి తీస్తున్నాను. చాలా అద్భుతం అండి, బ్యూటిఫుల్. సో అదిగో మాతాదేవి అయితే నాకు చక్కగా కనిపిస్తుంది. కానీ మనకి ఇక్కడ వరకు మన ఫోన్ అయితే తీసుకురావచ్చు. మరి ఇక్కడైతే మాత్రం మన లగేజ్ అప్ చెప్పేసి మన లోపలికి వెళ్ళాలండి. ఇదిగోండి మొబైల్ కానీ అన్నీ కూడా ఒక లగేజ్లో పెట్టేసి ఒక బ్యాగ్ అయితే మనకు 100 రూపీస్. నేను ఎప్పుడు సోలోకి వస్తాను కాబట్టి ఇదే ప్రాబ్లం. సో చక్కగా దర్శనం అయితే అయిపోయిందండి. చాలా అద్భుతం. ఇదిగోండి నేను ఇంకొక వ్యూని దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు. బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ నుండి మంచివి చాలా అద్భుతమైన వ్యూ ఉంది. ఇవి నాకే కనిపిస్తాయి ఈ అద్భుతమైన వ్యూ. ఎక్కడెక్కడో ఎతికాను కానీ ఆ బొక్కలో ఈ బొక్కలో ఇది ఇంక్రెడిబుల్.